ఈరోజు మనము ఈ ఏరోబిక్స్ అనే ఎక్సర్సైజు ఈరోజు మనము ఎలా చేయాలో చేసి చూపిస్తాము. ఎందుకంటే చాలామంది బయటికి పోయి వాకింగ్ చేయలేరు, గ్రౌండ్ కూడా చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉండేదే మీ ఇంట్లోనే మీరు ఎలా చేయాలి, స్పాట్ వామప్ ఎలా చేయాలి, వామప్ చేసే ముందర స్ట్రెచ్చింగ్ ఏం చేయాలి, అవంతా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఎలాగో నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి దాని ప్రకారంగా మీరు కూడా ఇంట్లో చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అది ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ ఎక్సర్సైజ్, షోల్డర్. ఈ షోల్డర్స్ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని రొటేట్ చేయాలి. ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయాలి, తర్వాత బ్యాక్ అండ్ చేయాలి. ఇది కూడా ప్రతి ఎక్సర్సైజ్ చేసినా కూడా 10 కౌంటింగ్ పెట్టుకుంటే స్లోగా మీకు కూడా ఏదన్నా భుజం నొప్పి ఉన్నా కూడా ఇది ఉన్నా కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అందరూ నెక్ ఎక్సర్సైజ్ మాదిరిగా మనం చేసుకోవాలి. అది కూడా స్ట్రెచ్చింగ్ టైప్లో చేయాలి. అది రొటేట్ చేయకూడదు. నేను ఒకసారి చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్ రైట్, నెక్స్ట్ లెఫ్ట్. వీలైనంత వరకు స్ట్రెచ్ చేయండి. మీకు ఎంతవరకు కంఫర్టబుల్ ఉందంటే అంతవరకు కంఫర్టబుల్. ఇటుపక్క 5 టైమ్స్, ఇటుపక్క 5 టైమ్స్. అలాగే ఫ్రంట్ హెడ్ డౌన్ చేయాలి. బ్యాక్ ఎంత వీలైతే అంత, షోల్డర్స్ ముందుకు రాకూడదు, షోల్డర్స్ టైట్గా ఉండాలి. ఎంత వీలైతే అంత ఆకాశాన్ని చూడడానికి ట్రై చేయండి. ఈ ఎక్సర్సైజ్లు కనీసం 5 కౌంటింగ్ వచ్చేటట్లు చేయాలి. అలాగే లెఫ్ట్కి ఇట్లా చూడాలి. వీలైనంత వరకు మీ భుజానికి ఎదురుగా ఉండేటట్టు వరకు చూడాలి. అలాగే కుడి పక్క కూడా ఈ విధంగా చూడాలి. వీలైనంత స్ట్రెచ్ వరకు మీరు స్ట్రెచ్ చేసేయండి. రైట్. ఇవి కంటిన్యూగా 5 టైమ్స్ చేయాలి. ఇటుపక్క 5 టైమ్స్, ఇటుపక్క 5 టైమ్స్ చేస్తే మీకు హెడ్ అనేది రాత్రి పడుకొని ఉంటారు కాబట్టి, పిల్లో ఎలాగంటే ఎలాగ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఆ మెడ అనేది మనకు స్ట్రెచ్చింగ్గా ఉండాలి. అదే పనిగా రొటేట్ చేయకూడదు. ఎంతసేపు ఉన్నా కూడా ఫ్రంట్, తర్వాత బ్యాక్, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఈ నెక్ స్ట్రెంథనింగ్ కోసం నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనము ఈ పక్కన ఈ హ్యాండ్స్తో ఈ హ్యాండ్స్తో ఇట్లా పుష్ చేస్తూ మీ మెడను కుడి పక్కకు ఒత్తి పట్టాలి. ఈ విధంగా ఒక 10 కౌంటింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇది ఎప్పుడైతే మనం ఇట్లా పుష్ చేస్తామో ఈ హ్యాండ్స్తో ఇది పుష్ చేయడానికి పెట్టాలి. నెక్స్ట్ ఎడం పక్క ఇది కూడా 10 కౌంటింగ్ పెట్టుకుంటాలి. ఆ తర్వాత ఈ 2 థంబ్ ఫింగర్తోని ఈ చిన్న దగ్గర పెట్టేసి ఈ విధంగా పైకి పుష్ చేయాలి. ఈ విధానంలో కూడా 10 కౌంటింగ్ పెట్టుకోవాలి. అలాగే ఈ మీ ఫింగర్స్ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఈ స్ట్రైట్గా ఇట్లా పెట్టుకొని ఇది కిందికి వీలైనంత వరకు స్ట్రెచ్ చేయాలి. ఇట్లా ఉండకూడదు, హ్యాండ్స్ ఇట్లా ఉండాలి. ఇది హెడ్ ఎక్సర్సైజ్. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు మీరు చేస్తే మీ నెక్ ప్రాబ్లం అనేది ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు కూడా హ్యాపీగా ఏదన్నా త్వరగా ఎటుపక్కన చూడాలంటే కూడా మీరు చూస్తే కూడా అది తల పట్టుకోకుండా ఉంటుంది. ఇది ఒక నెక్స్ట్ స్ట్రెచ్చింగ్, హ్యాండ్ స్ట్రెచ్చింగ్లో ఈ టైప్ ఆఫ్ పెట్టుకోవాలి. ఈ థంబ్ ఫింగర్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పుష్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా 10 కౌంటింగ్ ఉండాలి. నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే పెట్టుకొని ఇలా పుష్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాక్, నెక్స్ట్ ఇలాగే మళ్ళీ బ్యాక్. ఈ స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షోల్డర్ స్ట్రెచ్చింగ్. భుజము ఇలా పెట్టుకొని ఈ ఫింగర్ ఇలా పెట్టుకొని ఇది పుష్ చేయాలి. ఈ బ్యాక్ కూడా ఈ విధంగా ఉండాలి. రైట్. మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ హ్యాండ్ కూడా ఇలాగే చేయాలి. ప్రతిదీ 10 కౌంటింగ్ పెట్టుకొనే ఉండాలి. నెక్స్ట్ అప్, ఈ హ్యాండ్ కూడా ఇట్లా వచ్చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేసుకొని ఉండాలి. మళ్ళీ సేమ్ మళ్ళీ హ్యాండ్ చేంజింగ్, ఈ విధంగా ప్రతిదీ 10 కౌంటింగ్ ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్ రొటేషన్ ఈ విధంగా చేయాలి. హ్యాండ్ రొటేషన్ కూడా ఈ విధంగానే ఉండాలి.
నెక్స్ట్ టోటల్ రొటేట్, ఇది కూడా సేమ్ 10 కౌంటింగ్ ఉండాలి. మళ్ళీ రైట్ టు లెఫ్ట్ 10 కౌంటింగ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రంక్. ఈ ట్రంక్ ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ చేసేటప్పుడు దీన్ని కూడా నెక్ ఎలా అయితే స్ట్రెచ్ చేసామో దీన్ని కూడా అలాగే ఫస్ట్ స్ట్రెచ్ చేయాలి. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా కౌంటింగ్ ఉండాలి. నెక్స్ట్ రైట్కు, నెక్స్ట్ ఈ విధంగా ఇటుపక్క 2 టైమ్స్ ఇటుపక్క 2 టైమ్స్ చేస్తే సరిపోద్ది. అలాగే మళ్ళీ ఫ్రంట్, ఈ ఫ్రంట్ బెండ్ అయినప్పుడు మీ షోల్డర్ ఎంత ఉన్నాయో అంతే ఉండాలి. ఫుట్ ఇలా ఉండకూడదు, ఫుట్ ఇలా స్ట్రైట్గానే ఉండాలి, ఇదే ఉండాలి. బెండ్ అయినప్పుడు ఇలా బెండ్ చూడాలి, ఇలా ఉండకూడదు, ఇలా చూడాలి. మళ్ళీ బ్యాక్ వీలైనంత వరకు ఈ మోకాళ్ళు వంచకూడదు, మోకాళ్ళు వచ్చి చేయకూడదు, మోకాళ్ళు స్ట్రైట్గానే ఉండాలా. నడుము దగ్గర నుంచి ఈ విధంగా బెండ్ అయి ఉండాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి రొటేషన్. హిప్ రొటేషన్ చేయాలి. హిప్ రొటేషన్ ఇటు పక్క 10 టైమ్స్, ఆపోజిట్ డైరెక్షన్లో 10 టైమ్స్, ఇది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నీస్ ఎక్సర్సైజ్ ఉండాలి. నీస్ ఎక్సర్సైజ్ అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నటోళ్ళు అంతగా చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఇలా కూర్చొని 10 కౌంటింగ్, అలా అప్, మళ్ళీ కౌంటింగ్, మళ్ళీ అప్. ఈ లెగ్స్ మాత్రము ఎప్పటికీ వైడ్ ఉండకూడదు, ఇన్నర్గానే ఉండాలి. జస్ట్ ఇంతే, ఇలాగ. ఇది ఇట్లా బెండ్ కాకూడదు, బ్యాక్ వెళ్ళకూడదు, జస్ట్ ఇట్లా అప్. నెక్స్ట్ వచ్చేసి హీల్, మన మెడిమ కూడా మనకు అలాగా పడుకొని ఉంటాం కాబట్టి అది రెస్ట్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎట్లా మనం ఇవి చేసుకోవాలి, దాన్ని కూడా నెక్స్ట్ స్ట్రెచ్ చేయాలి. ఇట్లా ఫ్రంట్, ఈ ఫార్వర్డ్ లెగ్ వచ్చేసి ఇలా స్ట్రెచ్ చేయాలి ఫ్రంట్. ఇది కూడా 10 కౌంటింగ్ ఉండాలి. ఈ పక్క ఉండే మజిల్ అంతా స్ట్రెచ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇది కూడా స్ట్రెచ్ చేయాలి ఇలాగా. ఇది చాలా రిలీఫ్గా ఉంటుంది. అందరికీ నిలబడే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా స్ట్రెచ్గా ఉంటుంది. ఎక్కడైనా కూడా నిలబడే ఉద్యోగం చేసినా కూడా నిలబడే వంట దగ్గర ఉన్నా కూడా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్, ఈ బ్యాక్ కూడా ఈ టైంలో పెట్టేసి ఇది ఇట్లా ఇన్నర్కి స్ట్రెచ్ చేయాలి. అప్పుడు అవుట్ చేసాము, ఇప్పుడు ఇన్ చేస్తున్నాం. ఈ విధంగా ఆ స్ట్రెచ్చింగ్ అయిన తర్వాత జస్ట్ ఈ కాఫ్ మజిల్ స్ట్రెచ్చింగ్, జస్ట్ ఇట్లా వీలైనంత వరకు. ఒకవేళ అందుకోవాలని కూడా ఎక్కువ స్ట్రెచ్ చేయండి, వీలైనంత వరకు మనం చూడండి. రైట్, నెక్స్ట్ ఇది సేమ్. ఆ తర్వాత ఇందులోనే మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. దాంట్లో వచ్చి కాఫ్ మజిల్ కాడ నుంచి ఈ ఒక నీ దగ్గర ఉండేటువంటి మజిల్స్ ఫ్రీ కావాలి అంటే జస్ట్ ఇలా పెట్టుకొని, జస్ట్ కాలు ఇట్లా పెట్టుకొని, ఇట్లా ఫోల్డ్ చేయకూడదు, ఇట్లనే పెట్టుకొని దీన్ని ఏదో గోడ తోస్తున్నట్టుగా ఉండాలి ఇలా. అప్పుడు ఇదంతా ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఈ విధంగా. రైట్, ఇప్పుడు చూసారు కదా ఈ స్ట్రెచ్చింగ్స్ మనకు వార్మప్ చేసే ముందర చేస్తే ఇది చాలా ఈజీగా మనం ఏమి చేయాలన్నా కూడా నెక్స్ట్ ఫర్దర్కి ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా మనకి ఈజియెస్ట్గా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ అంటేనే బోరింగ్ని ఎప్పుడైతేనే మనము జయిస్తామో మన ఆరోగ్యం కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడు ఫస్ట్ అనుకుంటారు మనం ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాం, కానీ మన బ్రెయిన్ ఒక్కసారి ఈ రోజు ఎందుకులే అని ఆగితే ఇవి ఆగిపోతే కాళ్ళు కూడా ఆగిపోతాయి. కాబట్టి దాన్ని ఎక్సర్సైజ్ బోర్ని జయించండి. ఓకే, నెక్స్ట్ మనము నిలబడే వాకింగ్ చేసినట్టు మనము స్టెప్స్ వేసుకుంటూ చేద్దాం. అది ఎలా అంటే మనం చూపిస్తాను. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మనం ఇది చేస్తూ ఉండాలి. వాకింగ్ స్టైల్లోనే ఉండాలి. మనం ఎక్కడైతే ముందుకు వెళ్తామో అదే టైప్లోనే నిలబడే మన ప్లేస్లో నుంచే మనం ఎక్సర్సైజ్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఇది మనకు ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఈ దాన్ని ఇలా కొట్టకూడదు, ఇలా కొట్టకూడదు. ఎంతసేపున్నా జస్ట్ అట్లా మీ వీలైనంత, ఇంత హైట్ అక్కర్లేదు, జస్ట్ మీ వీలైనంత మన ఫుట్ వాకింగ్ ఎలా చేస్తామో అలాగే ఇది ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ హ్యాండ్స్ ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే మనం వాకింగ్ చేసిన ఫీల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ దాంట్లోనే జస్ట్ మనము ఎరోబిక్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ హ్యాండ్ మూమెంట్స్ కూడా దీంట్లో మనము చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనకు ఫస్ట్ వచ్చేసి
హ్యాండ్స్ ఇలా పెట్టుకోవాలి, కింద పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసి ఇలా ఉండాలి. ఇది జస్ట్ కౌంటింగ్ 1 2. ఇది ఇట్లా పుష్ చేస్తున్నట్టు ఉండాలి టైట్గా. ఈ హ్యాండ్స్ ఇక్కడికి రాగానే ఇట్లా పుష్ చేస్తున్నట్టు ఉండాలి. ఇవి 20 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ అప్ 1 2 3 4 5. ఇది కూడా పైకి పుష్ చేస్తున్నట్టు ఉండాలి. హ్యాండ్స్ అంతే లూజ్గా ఉండకూడదు, వైడ్గా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. జస్ట్ ఇంతే 1 2 3 ఇలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్. ఈ హ్యాండ్స్ డౌన్ కాకూడదు, స్ట్రైట్గానే ఉండాలా, టీ ఆకారంలోనే ఉండాలా. ఉన్న తర్వాత ఈ షోల్డర్ నుంచి 1 2 3 ఇట్లా పుష్ చేస్తున్నట్టు ఉండాలి. 4. నెక్స్ట్ ఈ రిథమ్ మిస్ కాకూడదు. రిథమ్ అనేది కంటిన్యూషన్గానే ఉండాలి. మీరు ఎంత స్లో అయితే చేసినా పర్వాలేదు, ఎంత స్పీడ్ చేసినా పర్వాలేదు. లిమిట్గా మీ టైమింగ్ అడ్జస్ట్ పెట్టి ఇది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు కిందకి వస్తుంది హ్యాండ్స్ అంటే జస్ట్ 1 2 3 4. ఇది ఎలా ఉండాలి అంటే అప్ ఉండాలి, ఇది డౌన్ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇది లేడీస్కి చాలా ఇటుపక్క ఉండే ఈ మజిల్, ఇన్నర్ మజిల్ ఇది టైట్ అయిపోతుంది. చాలా ప్రతి షోల్డర్స్ కూడా మంచిగా బిగుసుగా తయారవుతాయి, మంచి స్ట్రెంత్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 2 3 4. ఈ టైప్లో 10 కౌంటింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డౌన్ 1 2 3 4 5 6. ఈ విధంగా కంటిన్యూగా 10 చేయాలి. ఈ రిథమ్ అనేది మర్చిపోకూడదు. రైట్. ఓకే. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే మీ హ్యాండ్స్లో ఎక్సర్సైజ్ వస్తుంది. దాంతోపాటుగా మీకు కొంచెంసేపు మీరు చేస్తే మీ బాడీ హీట్ అయితే ఆటోమేటిక్గా మీరే ఇంకా చేయాలని ఉత్సాహంతో ఉంటారు. ఓకే రైట్. నెక్స్ట్ ఎపిసోడ్కి చూద్దాం. ఓకే.